ఈరోజు ఒక తలంపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నిన్న శనివారం ఉపవాస ప్రార్థనలో కూడా దానియేలు గ్రంథం 3వ అధ్యాయం నుండి ఆ సందర్భాన్ని కంటిన్యూషన్గా నేను మాట్లాడుతూ వచ్చాను. పోయిన ఆదివారం మనం మాట్లాడుకున్నట్లుగా నెబుకద్నెజరు తన ప్రతిమను నిలబెట్టి, ఆ ప్రతిమ యొక్క కొలతలు చెప్తారు ఎవరైనా? 9 అడుగులు వెడల్పు, 90 అడుగులు పొడుగు. అదేం ప్రతిమ? అది రాగితో చేసిందా? దేంతో చేశారు? బంగారంతో చేసి ఏమన్నాడు నెబుకద్నెజరు? ఏమన్నాడంటే, ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖచ్చితంగా నా దేవతను మీరందరూ ఆరాధించాలని చెప్పేసి నెబుకద్నెజరు ఒక చట్టాన్ని, ఒక జీవోని పాస్ చేశాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సరిగ్గా ఇదే సందర్భం కొత్త నిబంధనలు కూడా అది రిఫ్లెక్ట్ అవటం మనం చూస్తాం. సాతాను వాడు కోరుకుంటున్నాడు ఏంటంటే, దేవునికి చెందవలసిన మహిమను వాడు దొంగిలించేవాడిగా ఉన్నాడు. ఎవరి మహిమను? దేవునికి చెందవలసిన ఆరాధనను వాడు దొంగిలించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో దేవునిని మనము ఆరాధించడానికి, దేవుణ్ణి మనము స్తుతించడానికి ఎప్పుడు కూడా మనము ఒక్కడుగు కూడా వెనకేయకూడదు. ఆమేన్, హల్లెలూయా. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. ఇలా కూడా మనం దేవుణ్ణి మహింపరచవచ్చు అన్నమాట. యేసు ప్రభువుని అడిగాడు, ఏమన్నాడంటే, నీవుగా నాకు సాగిలు పడితే నేను ఈ లోక సంబంధం మహిమలు నాకు అనుగ్రహించమనండి, నా కంట్రోల్ ఉన్న సమస్త మహిమను నేను ఇక్కడ చేస్తాను. ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ ప్రతి ఒక్క పార్టీ కూడా వారి యొక్క అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం ప్రజలను వాళ్ళు కూడా ఏం చేస్తారంటే బలవంతం చేస్తూ ఉన్నారు. మా పార్టీకి మీరు ఓటేయండి, మీకు ఈ బెనిఫిట్స్ ఇస్తాం అని చెప్పేసి ప్రతి పార్టీ వారి యొక్క అభ్యర్థుల కోసం, వారి క్యాండిడేట్లను గెలిపించుకోవడం కోసం వాళ్ళు ఎంతో రాత్రింబగళ్ళు కష్టపడుతూ ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ రాబోయే దినాల్లో కూడా అబద్ధ క్రీస్తు యొక్క పరిపాలనలో ఇదే జరగబోతుంది. ఇప్పుడు మనం మిడిల్ ఈస్ట్లో మనం ఒకసారి ఇప్పుడు చూసినట్లయితే లేటెస్ట్గా ఒక న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఇస్రాయేలుకి గాజా మీద యుద్ధం జరిగింది ఇంత మొన్నటిదాకా. ఇప్పుడు ఇస్రాయేలుకును ఇంకొక దేశానికి యుద్ధం జరుగుతుంది. ఏ దేశానికి చెప్పండి? వార్తలు చూస్తున్న వాళ్ళు చెప్పండి. ఏ దేశానికి? సిరియా దేశానికి యుద్ధం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఇరాన్కి ఇస్రాయిల్ మధ్య యుద్ధము జరుగుతుంది. వినండి, ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ యుద్ధము గురించి చాలామంది మేధావులు కలవరపడుతున్నారు. ఏంటి వాళ్ళ కలవరం అంటే, వాళ్ళ కలవరం ఏంటంటే, ఇది ఒకవేళ 3వ ప్రపంచ యుద్ధంగా కన్వర్ట్ అవుతుందేమో, ఏం జరగబోతుంది? ఎందుకు ఈ విషయాలు చెప్పవలసి వస్తుందంటే, మనము యేసు ప్రభు వారి యొక్క రాకడికి చాలా దగ్గరగా మనం ఉన్నాం. మనం యేసు ప్రభు వారి యొక్క రాకడను ఒకవేళ ఈ తరంలో మనం చూస్తామేమో అనేటువంటి మరి అటువంటి పరిస్థితులు ప్రస్తుతం మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఒకవైపు రష్యాకి ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఈ యుద్ధము ఎటు పోయి ఎటు వస్తుందో మనం ఊహించలేకపోతున్నాం. అది ఎక్కడ దీని ముగింపు ఎక్కడో అర్థం కావట్లేదు. ఇది ఎలా ఉండగానే మరి ఇస్రాయేల్ దేశం మీద వాళ్ళు కొంతకాలంగా యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఆ దేశానికి మొదటి నుంచి కూడా చుట్టూ కొన్ని శత్రు దేశాలు ఉన్నాయి.
ఇటువంటి రోజుల్లో ప్రపంచము శాంతి సమాధానాన్ని కోల్పోయి శాంతి కోసం మాకు శాంతి కావాలి, మాకు సమాధానం కావాలని వెతుక్కుని నుండి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే ఏదో ఒక విషయం మీద అక్కడ నుండి ప్రజలు శాంతిని కోల్పోతున్నారు. ఇద్దరు కలిసి బ్రతకలేని రోజులు ఇప్పుడు వచ్చేసాయి. చూడండి, కొంతమంది దేశపరంగా ప్రజలు విడిపోయారు, మరికొంతమంది ఒకే దేశం అయినప్పటికీ కూడా మరి భాషాపరంగా కొంతమంది విడిపోయారు, మరికొంతమంది ప్రాంతీయతత్వంతో కొంతమంది విడిపోయారు, మరికొంతమంది మతపరంగా కొంతమంది విడిపోయారు, మరికొంతమంది వచ్చి కులపరంగా విడగొట్టేస్తారు. అంటే ఎక్కడ కూడా ఇద్దరు కలిసి ఉండలేని పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఏదో ఒక విధంగా ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు, ఇద్దరు కలిసి అన్నదమ్ముళ్ళగా ఉన్న వాళ్ళ మధ్య ఏదో ఒక అగ్ని వేసేసి వాళ్ళని విడగొట్టేస్తున్నారు. మన దేశం అనేకమైనటువంటి మరి ఇంత పెద్ద జనాభా కలిగిన దేశము, మరి ఈ దేశంలో మనం చూస్తూ ఉన్నాం ఏదో ఒక విషయంలో ఎప్పుడు ఎక్కడో ఒక చోట ఏదో గొడవ జరుగుతూనే ఉంటుంది. ఎందుకు? అది మతపరంగా కావచ్చు, లేకపోతే ప్రాంతీయ పరంగా కావచ్చు, భాషాపరంగా కావచ్చు. దేవుని బిడ్డలారా గమనించండి, మొన్నటిదాకా మనం తెలంగాణ మనం కలిసే ఉన్నాం, ఈరోజు విడిపోయాం. ఇంకా ఇటువంటివి ఎన్ని చూడాల్సి వస్తుందో. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడకు ఒక ప్రిపరేషన్ అనేది, ఒక ప్లాట్ఫామ్ అనేది సిద్ధపాటుకు సూచనగా మనం గమనించాలి. ఇప్పుడు ప్రతి దేశము కూడా వారికి సంబంధించినటువంటి ఆ మద్దతుని కూడగొట్టుకునే ప్రయత్నంలో చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి అల్లకల్లోలముతో నిండినటువంటి ఈ దినాల్లో, మనుషులు శాంతిని కోల్పోయిన దినాల్లో, యుద్ధ భయంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని ఈ రోజుల్లో దేవుని బిడ్డ ప్రజలు మాకు శాంతి కావాలి, మాకు శాంతి కావాలి అని ఒక విధమైన దానికోసం పరితపిస్తున్న దినాల్లో అబద్ధ క్రీస్తు వస్తాడు. వాడి మెయిన్ ఎజెండా ఏంటంటే, వాడు ఎలాగొస్తాడంటే, నేను మీకు ప్రపంచానికి నేను శాంతిని మీకు కలుగు చేస్తాను, నేను మీకు శాంతిని కలుగు చేస్తాను. ప్రభునందు ప్రియులారా, ఈ శాంతి దేవుడు ఈ లోకం ఇచ్చేటువంటి శాంతి ఎలాగుంటుందంటే అది తాత్కాలికమైనదే. దైవికమైన శాంతి అది శాశ్వతమైనది. చేతుల పైకెత్తి ఒక మంచి స్తోత్రం ప్రభు చెప్దాం ఒకసారి. రెండు చేతుల పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. గమనించాలి, ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనం. తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకున్నట్లు, అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్యను కలవాడు తప్ప క్రయ విక్రయములు చేయకున్నట్లు, మరి ఎవ్వరికి అధికారము లేకున్నట్లు అది వారిని బలవంతము చేస్తుంది. ఒక ఫోర్స్ ఇక్కడ మనకు పనిచేస్తుంది. ఏంటంటే ప్రతి ఒక్కరిని బలవంతం చేస్తుంది. ఏంటంటే అబద్ధ క్రీస్తు యొక్క ఒక ప్రతిమ నిలబెట్టబడుతుంది. భూనివాసులందరూ కూడా ఆ ప్రతిమను ఆరాధించాలి. ప్రతి ఒక్కరూ ఆ ప్రతిమను ఆరాధించాలి. లేకపోతే దాని పేరిట ముద్ర అయినా, నొసటి మీదైనా, చేతి మీదైనా సరే ఆ ముద్ర వేయించుకోవాలని చెప్పేసి భూనివాసులందరినీ బలవంతం చేస్తాను. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం చెప్తాను నేను. ప్రవక్త ఏం చేస్తానంటే అబద్ధ క్రీస్తును ఆరాధించమని బలవంతం చేస్తూ ఉన్నాడు. అదే సేమ్ టైం జీవంగల దేవుని ప్రవక్తలు ఏం చేస్తారంటే జీవంగల దేవునిని ఆరాధించాలని వీరు కూడా ప్రజలను మోటివేట్ చేస్తూ ఉంటారు. స్తోత్రం చెప్పాలి. అయితే ఈ రెండిట్లో ఏదో ఒక దాని వైపు నువ్వు వెళ్తావు. అబద్ధ క్రీస్తు యొక్క ప్రేరణకైనా లోపడతావు, జీవంలో దేవుని సేవకుల యొక్క ప్రేరణకైనా లోపడతావు. పౌలు భక్తుడు ఈ మాట చెప్పాడు. చూడండి ఒకసారి
పరిశుద్ధుడైన పౌలు గారు రాసిన పత్రిక కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. 14. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను కనుక అందరూ మృతి పొందవలసిన అవసరము లేదు. క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతము చేయుచున్నది. సువార్తపడించడానికి, నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి, కన్నీటిలో ఉన్న వారిని ఓదార్చడానికి, రోగుల కొరకు ప్రార్థన చేయడానికి. దేవునికి స్తోత్రం. పౌలు భక్తుడు అంటాడు, ఈ క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేస్తుంది. ఎంతోమంది మిషనరీస్ విదేశాల నుండి మన దేశానికి ఎందుకు వచ్చారు? వాళ్ళకి అక్కడ మంచి వసతి లేకనా, మంచి ఆహారం లేకనా? మనకు తెలిసిన విలియం కేరీ గారు కాకుండా ఇంకొక విలియం కేరీ గారు ఉన్నారు. ఆయన అస్సాం రాష్ట్రానికి వచ్చాడంట. అస్సాం రాష్ట్రానికి వచ్చేసి అక్కడ పరిచర్య చేసి అక్కడే ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ బంధువులు వచ్చారు. బంధువులు వచ్చి ఆయన గురించి ఎంక్వైరీ చేసుకోవడానికి ఎలా కూడా ఆయన చూద్దామని చెప్పేసి బంధువులు వస్తే వాళ్ళకి వచ్చిన విషయం, ఇక్కడికి వచ్చిన విషయం ఏంటంటే ఆయన ఈ మధ్య రీసెంట్గా చనిపోయాడు. అప్పుడు ఆయన ఎలాగ బ్రతికాడు ఏంటని చెప్పేసి ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు చెప్పారంట, అమ్మా ఆయన ఈ భయంకరమైన ఎండలకు తట్టుకోలేక కొన్నిసార్లు వెళ్ళి నీళ్ళలో కూర్చునేవాడు. అలాగని ఎన్నో బాధలు పడుతూ, అక్కడేమో మంచు పడేటువంటి ప్రాంతం, ఇక్కడేమో భయంకరమైన ఎండలు ఉన్నటువంటి ప్రాంతం. ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు ఒక సమర్పణ కలిగి, ఒక భారం కలిగి దేవుని పనిచేసి ఎన్నో బాధలు కూర్చుకొని ఆయన ప్రభు కొరకు ప్రాణం పెట్టి చనిపోయాడు. చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఆయన ఏ విధంగా బీద ప్రజల మధ్య పరిచయం చేశాడు, రోగులకి ఎలాగ సేవ చేశాడు, ఎలాగా ఆయన ఆ ఎండలను భరించలేక కొన్నిసార్లు నీళ్ళలో ఎలా కూర్చున్నాడు, ఇవన్నీ విషయాలు చెబుతుంటే వారు పెద్దగా ఎలుగెత్తేడ్చారంట. కారణం ఏంటంటే ఆయన ఇంగ్లాండ్ దేశంలో గవర్నర్ హోదా కలిగిన వ్యక్తి అంట. గవర్నర్ హోదా కలిగిన వ్యక్తి ఆ హోదాను విడిచిపెట్టుకొని భారతదేశానికి వచ్చి బీద ప్రజల మధ్యకి, ట్రైబల్స్ మధ్యకి వెళ్ళిపోయి ఎంతో సమర్పణతో జీవించి ఎన్నో కష్టాలు భరించి సరైనటువంటి తిండి లేక, సరైనటువంటి వసతులు లేక మరి ఆయన తన ప్రాణాన్ని ప్రభు కోసం పెట్టాడు. స్తోత్రం కలుగును గాక. అలాగ చేసి కొన్ని ఆత్మల్ని ప్రభు కొరకు సంపాదించాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అలాగని నేను మణిపూర్ వెళ్ళినప్పుడు అక్కడ అవన్నీ కూడా కొండ ప్రాంతాలు అన్నమాట. అన్ని కొండ ప్రాంతాల్లో అయితే ఆ 10 ఏళ్ళున్నా సరే అక్కడ వచ్చి ఆ కొండలపైన చూడటం నాకు ఆశ్చర్యం వేసింది. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఇవాన్ రాబర్ట్స్ అనే ఒక దైవ సేవకుడు ఆ అడవి ప్రాంతంలోకి వచ్చాడు. నేను ఆ వాతావరణం దాదాపు మేము మిజోరాం నుంచి మేము వెళ్ళవలసిన ప్రాంతానికి 20 గంటల ప్రయాణం. 20 గంటల ప్రయాణం. రిటర్న్లో అయితే మాకు 24 గంటలు పట్టింది. కానీ మధ్యలో కొండ చర్యలు విరిగిపడిపోవడం వలన మేము తెల్లవారే వరకు అక్కడే మా వెహికల్ ఆగిపోయింది. దానివల్ల 4 గంటలు మేము అక్కడే ఆ కొండల్లోనే, ఆ కొండ చర్యలు విరిగిపోయిన ప్రాంతంలోనే అక్కడే ఇక ఉండిపోయాం, ఏం చేసేదేం లేక. చూడండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ భయంకరమైన ఆ ఘాటి రోడ్లో మరి వాళ్ళు ఆ రోజుల్లో మిషనరీస్ ఎలాగ వచ్చారు, ఎలాగ సేవ చేశారు, ఎలాగ ప్రజలు రీచ్ అయ్యారని ఆలోచన చేస్తే చాలా ఆశ్చర్యం. పోనీ వాళ్ళు ఏమన్నా ఈ వాతావరణానికి అలవాటు పడ్డవాళ్ళు అంటే కాదు. దేవుని బిడ్డారా, ఇతర దేశాల నుండి వారు దేవుని చేత ప్రేరేపించబడి, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఆ ప్రాంతాలకు వెళ్ళి సువార్త పఠించారు. అనేక ఆత్మలను ప్రభు కొరకు సంపాదించారు. చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్దామా? 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్దామా? కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమ వారిని బలవంతం చేస్తుంది.
నశించిపోతున్నటువంటి దేవుని ప్రజలు చూసినప్పుడు వారి హృదయము దైవికమైన కనికరంతో నిండిపోయింది. మరి ఈ ప్రేమ నిన్నేమైనా బలవంతం చేస్తుందా? ఈ ప్రేమ నిన్నేమైనా ఆకర్షిస్తుందా? ఈ ప్రేమ నీతో ఏమైనా మాట్లాడుతుందా? దేవుని బిడ్డలారా, ఆ ప్రేమ నిన్ను బలవంతం చేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా ఆ ప్రేమకు మనం లోపడతాం. చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇర్మియా ప్రవక్త అంటాడు, ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనంలో, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు నేను లోబడితిని. నీవు నన్ను బలవంతం చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్ల నవ్వులు పాలైతిని. అందరూ ఈయన దేవుని వాక్యం చెబుతుంటే అందరు ఏం చేస్తారంట? ఎగతాళి చేస్తున్నారు. ఎవరు సన్మానం చేయట్లా, ఎవరు కూడా దైవ సేవకుని గౌరవించట్లా. ఇంకేమంటున్నారంటే, ప్రవక్త ప్రవచించుకుని ఉండరా బాబు, యాజకుడు ధర్మశాస్త్రం బోధించుకుని ఉండడు. కాబట్టి మనం ఇర్మియా చెప్పే మాటలు ఏ మాట వినకుండా అతను మాటలతో కొట్టుదుము రండి. ఎలా కొడుతున్నారంట? చెప్పాలి. ఎలాగ చెప్పండి? రాళ్ళతో కాదు. దేంతో కొడుతూ ఉంటారు? ఈ మాటల్లో కొన్ని మాటలు ఉంటాయంట. ఏం మాటలు అంటే కత్తిపోటు వంటి మాట. అవి హృదయాన్ని ముక్కలు చేసేస్తాయి. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. హృదయాన్ని గుచ్చుకునే విధంగా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఇర్మియా మీద ఒక కుట్ర చేస్తున్నారు. అతడు చెప్పిన దాంట్లో మనం ఏది కూడా వినొద్దు. మరి ఏం చేద్దామంటే, మాటలతో అతని మనము ప్రవక్త, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళినా నవ్వులు పాలైపోతున్నాను, ఎక్కడికి వెళ్ళినా సరే అవమానాలు, నిందలు, చెరసాల్లో వేయబట్టం, బురదగుంటలు వేయబట్టం, దేవుని మందిరం రాకుండా వెలివేయబట్టం, ఇటువంటి పరిస్థితులు ఇర్మియా ప్రవక్త జీవితంలో ఎదురైనప్పుడు ఇర్మియా అనుకున్నాడంట, అయ్యా నేను చెప్తుంటే ఎవడు వింటలేదు కదా, ఎందుకు బాబు నేను మానేస్తానన్నాడట. ఇప్పుడు ప్రవక్త ప్రభు మాట్లాడాడు, లేదు బిడ్డ నువ్వు నా పరిచర్య చేయాలి. ఇక్కడ ఏమని రాయబడిందంటే, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు నేను లోపడి. ఈరోజు ఒక ప్రశ్న, దేవుడు నిన్ను కూడా ప్రేరేపిస్తున్నాడు, నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి నశించిపోతుంటే ఆ వ్యక్తి 2 మంచి మాటలు సువార్త చెప్పమని నిన్ను కూడా దేవుడు ప్రేరేపిస్తుంటాడు. మరి ఎవరికైనా మీరు సువార్త చెప్తున్నారా? ఈ సంవత్సరంలో ఎంతమందికి మీరు సువార్త చెప్పారు? ఎవరితోనైనా యేసు ప్రభు గురించి మాట్లాడారా? మీ జీవితంలో జరిగిన మేలు గురించి ఎవరితో చెప్పారా? లేకపోతే మీరు చూసిన మేలు గురించి ఎవరితో డిస్కస్ చేశారా? యెహోవా నీ ప్రేరణకు నేను లోబడితిని. గమనించాలి, అబద్ధ ప్రవక్త యొక్క ప్రేరేపణకు మరికొంతమంది లోబడుతూ ఉన్నారు. గమనించాలి, మరికొంతమంది జీవంగల దేవుని ప్రవక్తల యొక్క మాటలు విన్నప్పుడు దానికి కొంతమంది లోబడి దేవుని సేవకులతో కలిసి వారు జర్నీ చేశారు, ప్రయాణం చేశారు. చేతుల పైకి ఒక మంచి స్తోత్రం చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరణకు లోపడుతుంది. కొంతమంది పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిసం పొందిన వాళ్ళతో మాట్లాడుతుంటాడు, నువ్వు బాప్తిసం పొందాలి అంటే వెంటనే వాడు కూడా వస్తాడు. ఎవరు? వాడికి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడుతాడు. ఈ వయసులో బాప్తిస్మా? ఎప్పుడు? ఏ వయసులో? ఈ వయసులో. అసలు బైబిల్ ఏముంది తెలుసా? సైతానికి వాడికి కూడా వాక్యం బాగా తెలుసు. వాడేం చెప్తాడంటే, మా పాస్టర్ గారు యవన కాలంలో కాడి మోయట నరునికి ఎంతో ఆశీర్వాదం మేలని చెప్పాడు అంటే, వాడంటాడు మీ పాస్టర్ గారికి సరిగ్గా వాక్యం తెలియదు, యవనస్తులు తప్పక తొట్టిల్లు తిరిగిన వాక్యం ఉందని ఆ వాక్యం చెప్పిస్తాడు వాడు. ఇప్పుడు యవన కాలంలో కాడి మోయటం మేలా లేకపోతే తొట్టిల్లు తాడనేది వాస్తవమా? దానికి కొన్ని ఉదాహరణలు కూడా వాడు చూపిస్తాడు. గమనించాలి, వాడు కూడా నిన్ను మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుని యొక్క నీ ద్వారా దేవునికి చెందవలసిన మహిమ దేవునికి చెందకుండా నీ ఆరాధన సమయాన్ని వాడు దొంగిలిస్తూ ఉంటాడు. గమనించాలి, ఇర్మియా ప్రవక్త అన్నాడు, ప్రభువా నీవు నన్ను ప్రేరేపించావు, నేను నీ ప్రేరేపణకు లోపడుతుంది. ప్రభు అనేక మంది ప్రవక్తలను దేవుడు ప్రేరేపించాడు.
వారు దేవుని ప్రేరేపణకు లోపడ్డారు. మరి నీవు దేవుని ప్రేరేపణకు లోపడుతున్నావా? దేవుని పని చేయడానికి ముందుకు వస్తున్నావా? చూడండి, బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. ఆమెయు ఆమె ఇంటి వారందరూ ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. ఇక్కడ లూది అనే ఒక సహోదరి ఉంది. ఆమెన్, హల్లెలూయా. ఈమె ఏం చేస్తుందంటే దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళి వాక్యం ఉంది, ప్రభువు నుండి విశ్వాసం వచ్చింది, ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. ప్రభువుకి ఆమె జీవితం అంటుకట్టబడిన తర్వాత దైవజనుడు అంటుంది, అయ్యా నేను రక్షించబడ్డా, నా కుటుంబం రక్షించబడింది, ఇంకా రక్షణ పొందవలసిన వారు ఈ ప్రాంతంలో చాలామంది ఉన్నారు. అయ్యా మీరు కనుక వస్తే ప్రజలందరినీ గ్యాదర్ చేసే బాధ్యత నాది. స్తోత్రం చెప్పండి అని అంటే, పౌలు గారు అంటే అమ్మ ఇప్పుడు నాకు చాలా బిజీగా ఉంది, ఇంకా వేరు వేరు సంఘాలని దర్శించాలి, చాలా చోట్ల మీటింగ్స్ ఉన్నాయి అంటే, లేదయ్యా ప్లీజ్ అయ్యా ఇన్నయ్యా వచ్చి 4 రోజుల పాటు మా ఊర్లో ఉండండి అయ్యా, మా ఇంటి దగ్గర ఉండండి అయ్యా, చాలామంది రోగులు ఉన్నారయ్యా అని చెప్పేసి బలవంతం చేసిందంట. నేను మొట్టమొదట తీలేసి అనే ప్రాంతానికి వెళ్ళాను. అడవిలో తీలేసి అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అది పార్వతీపురం దాటి కుర్పం దాటి వెళ్ళాలి. ఆ బెల్ట్ అంతా కూడా విశ్వవాణి వాళ్ళ యొక్క పరిచర్య ఆ ప్రాంతాల్లో ఎక్కువగా వారి సంఘాలు అక్కడ ఉన్నాయి. విశ్వవాణి యొక్క వారికి పరిచయం చేసినటువంటి ఒక గ్రామానికి వెళ్ళానమాట. కొండ పైన ఉంటుంది అనమాట, చాలా హైట్లో ఉంటుంది. ఆ కొండలపైన మరి ఎందుకు వెళ్ళారో నాకు తెలియదు. మొత్తానికి వాళ్ళు వెళ్తే వాళ్ళతో పాటు విశ్వవాణి వాళ్ళు కూడా వెళ్ళారు, మేము కూడా మీ దగ్గరికి వస్తామని. స్తోత్రం కలుగును గాక. అక్కడ ఒక పగలు రాత్రి 2 కోడికలు, రాత్రి అయితే తెల్లవారిన దాకా ప్రేయర్ పెట్టారనమాట. అక్కడ ఆ కొండపైకి మరి జనం ఎట్లా వచ్చారు అని చాలామంది వచ్చారు. అప్పుడు అక్కడ వాడి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా వారిని తాకటం, అదే సమయంలో అప్పటికప్పుడే స్వస్థతలు జరగటం, అనేక మంది కింద పడిపోవటం, దురాత్మ నుంచి విడుదల పొందుకోవటం, ఇదంతా కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రాంతంలోని ఒక నక్సలైట్లకు సంబంధించినటువంటి ఒక దళం ఉంది. ఆ ఏరియాలో, ఆ ఊరి పేరు గుర్తొచ్చినప్పుడు చెప్తాను. ఆ దళం అంటారు, ఆ ఊరికి దగ్గరలోనే ఉంటుంది. అది పక్కా నక్సలైట్ల ఏరియా అనమాట. అయితే మీటింగ్స్ అయిపోయినాయి. వచ్చిన తర్వాత ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేస్తున్నాడు, అయ్యా మా ఊరు రండి అయ్యా, మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటాను. నాకు డౌటు. నేను అన్నాను, అక్కడ విశ్వవాణి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా నేను అక్కడికి వచ్చాను, ఒకసారి మీరు వాళ్ళని కన్సల్ట్ అవ్వండి, నేను మీ దగ్గరికి వస్తానని చెప్పాను. అంటే వీళ్ళు విశ్వవాణికి సంబంధించినటువంటి వాళ్ళు కాదండి, మాది ఇండిపెండెంట్ చర్చెస్ అయ్యా, మాకు వాళ్ళకి సంబంధం లేదు, రండి అయ్యా మేము అన్నీ చూసుకుంటామని చెప్పేసాను. అలాగా అసలు వీళ్ళెవరు ఎందుకు ఫోన్ చేస్తున్నారు నాకేమో అక్కడి నుంచి వాతావరణం తెలియదు. ఆ అడవి ప్రాంతం అది దేరువాడ దళం, దేరువాడ అనేటువంటి నక్సలైట్ దళం ఉండేటువంటి ఏరియా అది. ఆ ప్రాంతంలోకి రమ్మంటున్నారు. ఒకళ్ళు నక్సలైట్లను ఫోన్ చేస్తున్నారు ఏంట్రా బాబు అని చెప్పేసి నేను 2-3 సార్లు ఫోన్ చేశాను. నేను పెద్ద రియాక్ట్ అవ్వాలి, అయినా సరే 10 సార్లు చేశారు, పెద్ద రియాక్ట్ అవ్వాలి. మళ్ళీ చేస్తూనే ఉన్నారు, ప్రతిరోజు అవకాశం వచ్చినప్పుడు చేస్తూ ఉన్నారు, ఎప్పుడు వస్తారయ్యా మా ఊరని. చివరికి సరే ఏదైతుంది విశ్వవాణి వాళ్ళని కన్సల్ట్ అవ్వమంటేనో కన్సల్ట్ అవ్వట్లా, లేదు మాకు వాళ్ళతో పని లేదు మీరే రావాలంటున్నారు. సరే వెళ్ళటానికి నిర్ణయం తీసుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, స్తోత్రం చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే వారు నన్ను బలవంతం చేశారు. బలవంతం చేయటం వలన అప్పుడు నేను కొంతేసి అనేటువంటి గ్రామానికి, సోరన్న అనేటువంటి, సోరాన్ని గురించి ఎన్నోసార్లు మీకు సాక్ష్యం చెప్పాను కదా,
ఆ ప్రాంతానికి వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. పోయిన సంవత్సరం నా పుట్టినరోజు అక్కడే చేసుకున్నాం. ఆడ కేక్ కట్ చేయలేదు కానీ పుచ్చకాయ కట్ చేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అడవిలో ఇల్లు పుచ్చకాయ ఎక్కడ తెచ్చారు, మరి తెచ్చారు. మరి ఇదే పాస్టర్ గారు మీకు కేక్ కట్ చేయండి అన్నారు. చక్కగా కట్ చేసుకొని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామములో పుచ్చకాయ కట్ చేసుకుని తిన్నాం. స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి, దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ పుచ్చకాయ నా కట్ చేసిన గనులందరూ ఇక్కడ ఉన్నారు చాలామంది. చేతులు ఎత్తండి ఒకసారి. పుచ్చకాయ కట్ చేసిన వాళ్ళు. నీ షిడ్డు నువ్వు రాలేదా? ఇది వచ్చేసారా? వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళే కట్ చేయించారు. స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకి దీనికి స్తోత్రం చెప్దాం. సరే వినండి, ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు బలవంతం చేస్తున్నప్పుడు నేను కూడా ఏం చేశానంటే, సరే ఏదైతే అయింది వెళ్ళటానికి నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడ లూది అనే స్త్రీ బలవంతం చేసిందంట. అయ్యా మా ఇంటికి రండి అయ్యా, మా ఇంట్లో ఉండండి అయ్యా, ఇక్కడి నుంచి సువార్త సేవ చేయండి అయ్యా అని బలవంతం చేసింది. మీరు ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఎవరైనా బలవంతం చేశారా? చేయలేదా? ఎప్పుడైనా మీరు పుట్టింటికి వెళ్ళారా? వెళ్ళలేదా? వెళ్ళేటప్పుడు ఇంటికాడ చెప్పి వెళ్తాం, సాయంత్రం కల్లా వచ్చేస్తామండి అని చెప్పి వెళ్తాం. సాయంత్రం అయిన తర్వాత అమ్మోళ్ళు ఏమంటారు, అమ్మాయి చాలా రోజుల తర్వాత వచ్చావు, రేపు మధ్యాహ్నం పూట భోజనం చేసుకొని వెళుతులు అని చెప్పేసి అంటారు. సరే అమ్మ నాన్న అందరూ అక్క తమ్ముడు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ బలవంతం చేసిన దాని మీద ఒకరోజు వాయిదా వేసుకుంటాం. 2వ రోజు మధ్యాహ్నం భోజనం అయిపోతుంది, మాటల్లో పడి అది ఇది మాట్లాడుకుని మళ్ళీ పొద్దుపోద్ది. పొద్దుపోయిన తర్వాత ఏమంటారు, పొద్దుపోయింది కదా రేపు పొద్దున్నే ఫస్ట్ బస్సుకి వెళ్తాంలే అని చెప్పేసి అప్పుడేం చేస్తారు. ఈ అనుభవం ఎక్స్పీరియన్స్ మీలో చాలామందికి ఉన్నట్టుంది. మిమ్మల్ని చూస్తే నాకు బాగా అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగా కొన్నిసార్లు సాయంత్రం వస్తామని చెప్పిన వాళ్ళు కొంతమంది వారం తర్వాత వచ్చిన వాళ్ళు కూడా, అటువంటి రికార్డ్స్ కూడా మనకు ఉన్నాయి. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పు ఒకసారి. చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఇంకా దానికంటే మించిన రికార్డ్స్ ఉన్నాయి. రెడ్డిపాలెంకి ఇంటూరుకి ఒక స్పెషల్ రికార్డ్ అనమాట. ఏంటంటే ఇక ఈ ఇంటూరు ఆడపిల్లనైనా రెడ్డిపాలెం ఆడపిల్లనైనా సరే పెళ్లి చేసుకున్నప్పుడే వెళ్తారు అత్తగారింటికి. తర్వాత కొంతకాలం పోయిన తర్వాత వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చేస్తారు. నా మాట అబద్ధం అయితే రెడ్డిపాలెం నుండి మన సిస్టర్స్ని అడగండి, స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఏం రమణ నిజమేనా చెప్పింది? అబద్ధం చెప్పాను. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇంకా అల్లుడి ఇటు రావటమే, కూతురు అటు వెళ్దాం. ఇక్కడ ఈ ఊరు చట్టం అది, మనం ఏం చేస్తాం మరి? ఆమేన్, హల్లెలూయా చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. ఇదే చట్టం. మీరేం ఫీల్ అవ్వద్దు, మీరు ఒంటరి కూడా కాదు, మీకు తోడు ఇంటూరు కూడా ఉంది. నీకేం అర్థమైంది నవ్వుతున్నావు అలాగా? మంచిది, వినండి. చాలాసార్లు మనం ఇట్లాంటి విషయాల్లో బలవంతం చేస్తుంటాము. అయితే దేవుని కొరకు జీవించటానికి వాక్యమైన దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆ దేవుని ప్రేరేపణకు లోబడితే నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇక్కడ లూదియా బ్రతుకు తెరువు కోసం ఫిలిప్పి పట్టణానికి వచ్చింది, కడుపు చేత పట్టుకొని వచ్చింది. ఆమె సొంత ఊరు తుయితైర పట్టణస్థురాలు, బ్రతుకు తెరువు కోసం వచ్చింది. మన రెడ్డిపాలెంలో కూడా మన వాళ్ళు వ్యాపారం కోసం పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతుంటారు. ఇటువైపు తెలంగాణకి వెళ్తారు, అటు కర్ణాటక వెళ్తుంటారు. వెళ్ళి 10 రోజులు 20 రోజుల తర్వాత తిరిగి వస్తారు. ఏం సుబ్బారావు నిజమేనా? అలాగ బ్రతుకు తెరువు కోసం వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంటారు. ఈమె బ్రతుకు తెరువు కోసం వెళ్ళి నుండి ఆమె ఆ ఊర్లో ఒక సొంత ఇల్లు ఉందో లేదో మనకు తెలియదు, ఒకరి భవిష్యత్ అద్దెకు ఉంటుందేమో. కానీ ఆమె దేవుని సేవకునికి ఒక షెల్టర్ ఇచ్చింది. ఇస్తే ఏం జరిగిందంటే ఆ పట్టణంలో ఫిలదెల్ఫియా పట్టణంలో ఒక అద్భుతమైన ఒక సంఘము నిర్మాణము జరిగింది. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి.
ప్రియమైన దేవుని బిడ్డలారా వినండి. తర్వాత అక్కడ సంఘం కట్టబడింది, అక్కడ ఉన్న వాళ్ళని రక్షించబడ్డారు. ఈమెకి ఆశ కలిగింది, 4 రోజులు మా ఊర్లో ఉండండి అని చెప్పిన ఆమె తర్వాత మరి ఎన్ని నెలలు ఉన్నారో తెలియదు, పౌలు గారు ఎంతకాలం ఎక్కడ సేవ చేస్తారో తెలియదు, కానీ కొంతకాలం అయిపోయిన తర్వాత ఏం చేసిందంటే, ఇది బైబిల్లో లేనప్పటికీ అలా జరిగి ఉంటుందని నమ్మడానికి ఆధారాలు ఉన్నాయి. తర్వాత ఏమేమందంటే, అయ్యా మరి మా ఊరు కూడా రండి అయ్యా. ఏ ఊరు చెప్పండి? తుయితేరా. అక్కడ తీసుకెళ్ళిపోయింది. అక్కడ తీసుకెళ్తే అక్కడ కూడా బలమైన సంఘం కట్టబడింది, అక్కడ కూడా అద్భుతమైన పరిచర్య జరిగింది. ఎంతగా ఆ సంఘానికి గుర్తింపు వచ్చిందంటే, మరి ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి 7 సంఘాల్లో 4వ సంఘం సెంట్రల్ చర్చిగా తుయితైరా సంఘం నిలబడింది. దీని వెనక ఉన్నది ఎవరు? ఒక్క స్త్రీ యొక్క సమర్పణ, ఒక స్త్రీ యొక్క ప్రతిష్ఠత. దేవునికి స్తోత్రం. ఒక బలమైన ఉజ్జీవాన్ని ఆ ప్రాంతంలో రావడానికి దేవుడు వాడుకుంది ఎవరంటే, ఒక్క స్త్రీని వాడుకున్నాడు. చెప్పాలి, 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవుని కోసం బ్రతకాలని ఆశ నీలో ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. దేవుడు గాడిదనే వాడుకున్నప్పుడు ఎవరిని వాడుకున్నాడు? దేవుడు వాడుకున్నాడా? గాడిద కూడా వాక్యం చెప్పిందా? మాట్లాడిందా లేదా? చెప్పాలి. గాడిద ప్రసంగం కూడా విన్నారా వెళ్ళలేదా? చెప్పాలి, విన్నారా వెళ్ళలేదా? గాడిద ఇంకెవరితో మాట్లాడింది? సువార్త తెలియని వాళ్ళకి చదవడం ఈజీ, కానీ బాగా తెలిసిన వాళ్ళకి చదవడం చాలా కష్టం. ఈ గాడిద ఎవరికి వాక్యం చెబుతుందంటే, పాస్టర్ గారికి వాక్యం చెబుతుంది. ఎవరు ఆ పాస్టర్ గారి పేరు ఏంటి? బిలాం. గమనించాలి, దేవుడు ఒక గాడిదని వాడుకున్నప్పుడు ఖచ్చితంగా నిన్ను కూడా దేవుడు వాడుకుంటాడు. 2 చేతులు పైకెత్తి మనసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రభు నిశ్చయంగా నిన్ను వాడుకుంటాడు. నీ స్వరాన్ని దేవుడు వాడుకుంటాడు, నీ సాక్ష్యాన్ని దేవుడు వాడుకుంటాడు, నీ అనుభవాలను దేవుడు వాడుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మనకు ఉండాలి ఏంటంటే, దేవా నన్ను వాడుకో నాయన, నా ద్వారా కొన్ని ఆత్మని రక్షణ పొందాలి, నేను కొంతమందికైనా స్వార్థం తీసుకుని వెళ్ళాలి. మనం వీళ్ళ గురించి మాట్లాడేదానికంటే కూడా యేసయ్య గురించి మాట్లాడినందుకు నీకు ఆశీర్వాదం, విన్నందుకు వాళ్ళకి కూడా ఆశీర్వాదం. కొంతమంది ఎప్పుడు కూడా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎదురింటి గురించి పక్కింటి గురించి మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల నీకేం ప్రయోజనం ఉండదు, విన్నందుకు వాళ్ళకి ఎటువంటి ఆశీర్వాదము ఉండదు. నీవు దీవించబడాలంటే యేసు ప్రభు గురించి మాట్లాడు, స్తోత్రం చెప్పాలి. ఇక్కడ ఈమె దేవుని సేవకుని బలవంతం చేస్తూ ఉంది. దైవజనుడిని అడుగుతుంది, అయ్యా నువ్వు మా ప్రాంతానికి రాయ్యా. ప్రభునందు ప్రియులారా, చాలామంది మన సంఘంలో కూడా మరి ఫ్యామిలీ బ్లెస్సింగ్ ప్రేయర్స్ పెట్టుకుంటున్నారు. కొంతమంది వాళ్ళ ఇంటి వరకు పెట్టుకుంటున్నారు, కొంతమంది వాళ్ళ బంధువులు కుటుంబ సభ్యుల వరకు పెట్టుకుంటున్నారు, కొంతమంది సంఘం అంతా పిలుచుకొని పెట్టుకుంటున్నారు. మరి కొంతమంది ఏమో ఒకవేళ ఫ్యామిలీ బ్లెస్సింగ్ ప్రేయర్ పెట్టుకుంటే అందరిని పిలిపించి ఇంటిలో భోజనం పెట్టాలేమో, అంత ఖర్చు మనకేం ఆడపెట్టుకుంటాం అని చెప్పేసి మానేస్తున్నారు. నేను చెప్తున్నాను ఏంటంటే, అసలు భోజనాల గురించి మీరు ఆలోచించపాకండి. మీ ఇంట్లో ప్రార్థన జరగటం ముఖ్యం. భోజనాల ప్రార్థన తీసేసి ఉపవాస ప్రార్థన పెట్టండి. వీళ్ళు భోజనాల ప్రార్థనకి అయితే ఉపవాస ప్రార్థనకి రారా? ఏ విధంగా అయినా సరే మీ కుటుంబంలో ప్రార్థన జరగటమే ప్రాముఖ్యము. చేతులపైకి ఎదుగు స్తోత్రం చెప్పండి. బ్రతుకు తెరువు కోసం వెళ్ళినామే తన ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటే, ఆ ప్రార్థన ద్వారా ఆ ప్రాంతంలో ఒక గొప్ప ఉజ్జీవం వస్తే, ఆ ప్రార్థన ద్వారా చుట్టుపక్కల సంఘాల్లో ఉజ్జీవం వస్తే, దేవునికి స్తోత్రం. మరి నీ ద్వారా కూడా అటువంటి ఉజ్జీవం రావద్దా? నిన్ను దేవుడు వాడుకోవద్దా? ఆశ ఉండాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో ఇంకొక సిస్టర్ని మీకు గుర్తు చేస్తాను. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో, ఒక రోజంట ఎలీషా షునేము అనేబడి పట్టణానికి వెళ్ళాడంట. ఆ పట్టణానికి వెళ్తే అక్కడ ఒక సహోదరి ఉంది. ఆమె పేరు రాయబడలేదు, కానీ ఆమె యొక్క స్టేటస్ మాత్రం రాయబడి ఉంది. ఏంటంటే ఆమె పేరు ఘనురాలైన ఒక స్త్రీ. అయితే చూడండి, ఆమె దైవ సేవకుని అడుగుతుంది, అయ్యా
మా ఇంటికి మీరు భోజనానికి రండి బాబు అని అడిగిందంట. మా ఇంటికి భోజనానికి రమ్మని దేవుని సేవకుని ఏం చేసిందామే? బలవంతం చేస్తుంది. ఎలీషా అని ఉంటాడు, అమ్మా నేను చాలా బిజీగా ఉన్నాను, డేట్లు అసలు ఖాళీ లేవు. ఇప్పుడు మన సర్కిల్లో ఉన్న పాస్టర్లని కొంతమందిని అడిగితే రమ్మనంగానే వచ్చే పరిస్థితి కాదు. ఇప్పుడు మీరు నన్ను అడిగినా సరే, రేపు మా ఇంట్లో ప్రార్థన పెట్టండి పాస్టర్ గారు అంటే రేపు వస్తానా నేను? పొరపాటును కూడా అన్నాను. ఎందుకని? మీ ఇంటికి రావడం ఇష్టం లేకనా? కాదు, రేపు అడవిలో ఉంటాను నేను. స్తోత్రం కలిగింది కాక. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. ఫ్లైట్ టికెట్ వస్తా ఉన్నా సరే వచ్చే పరిస్థితి లేదు రేపు. ఆమేన్, చెప్పండి, స్తోత్రం చెప్పండి. మరి మాకే ఇట్లాంటి పరిస్థితి ఉంటే మరి ఎలీషా పాస్టర్ గారి పరిస్థితి ఎలాగ ఉంటుంది? అయితే ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఏం అడుగుతుందంటే, అయ్యా మీరు ఇక్కడికి వచ్చినప్పుడల్లా మా ఇంట్లో బస చేయండి. తన హస్బెండ్తో మాట్లాడి ఇంటి పైన దేవుని సేవకుని కోసం ఒక గదిని ఏర్పాటు చేసింది. ఆమేన్. ఒక మంచాన్ని ఏర్పాటు చేసింది, ఒక టేబుల్ ఏర్పాటు చేసింది, ఒక పీట ఏర్పాటు చేసింది, దీపస్తంభం ఏర్పాటు చేసింది. దైవజనుడికి ఏమి అవసరమో ఆయన ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం చదువుకోవడానికి, మరి ప్రజలతో ఎవరైనా వస్తే ఏకాంతంగా ప్రార్థన చేయడానికి, వ్యక్తిగత ప్రార్థన అన్నిటికీ అనుకూలంగా దేవుని సేవకుని కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. దీని ద్వారా ఆమె కుటుంబము ఆశీర్వదించబడింది. చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. అంటే మనకు వాస్తవంగా అక్కడ మనకేం కనపడుతుందంటే ఎలీషాను చేర్చుకున్నట్టుగా మనకు కనపడుతుంది, కానీ వాస్తవానికి ఆమె ఏం చేస్తుందంటే దేవునిని తన ఇంటికి ఆహ్వానించింది. యేసయ్య అన్నాడు, మిమ్మల్ని ఎవరైనా నా పేరు చేర్చుకుంటే మిమ్మల్ని కాదు నన్ను చేర్చుకున్నారు. నన్ను చేర్చుకున్నవాడు పరలోకమందున్న నా తండ్రిని కూడా చేర్చుకున్నాడు. స్తోత్రం చెప్పాలి, చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. కాబట్టి మీ గృహాల్లో నుండి ఆ శాపం వెళ్ళిపోవాలంటే, మీ కుటుంబాలు దీవించబడాలంటే దేవుని బిడ్డలు, పరిశుద్ధులు వచ్చి మీ ఇంట్లో ప్రార్థన చేస్తే, మీ ఇంట్లో ఆరాధన చేస్తే, మీకోసం విజ్ఞాపన చేస్తే, మీకోసము వారు అందరు కలిసి ప్రార్థన చేయటం ద్వారా మీ గృహాలు దీవించబడతాయి. హల్లెలూయా. భోజనాల గురించి అసలు ఆలోచించొద్దు, కాను గురించి అసలు ఆలోచించొద్దు. ముందు ప్రాముఖ్యం ఏంటంటే మీ కుటుంబంలో ప్రార్థన జరగాలి. లూదియా కుటుంబం రక్షించబడినట్లుగా మీ కుటుంబం అంతా కూడా రక్షించబడాలి. గట్టిగా చెప్పాలి ఆమేనని, ఆమేనని గట్టిగా చెప్పాలి. మనం చూస్తూ ఉంటాము, మొన్న అలా రెడ్డిపాలెం రోడ్లో వస్తుంటే ఒక సహోదరుడు తన ఫ్రెండ్ని బలవంతం చేస్తూ ఉన్నాడు. నేను రానురా, ఇప్పుడు మా ఆవిడ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, ఊరు వెళ్ళాలి అని చెప్పేసి వాడు అంటున్నాడు. వీడంటాడు, ప్లీజ్ రా, నా కోసం రారా, ఒక్కరోజు నా కోసం కొంచెం కంపెనీ ఇమ్మని అడుగుతున్నాడు. ఏమి ఇవ్వాలంట? కంపెనీ ఇమ్మని అడుగుతున్నాడు. లేదురా, మా ఆవిడ ఎదురు చూస్తుంటుంది, ఊరు వెళ్ళాలని చెప్పాను, ఇప్పుడు రాకపోతే ఊరుకోదంటే వీడు ఊరుకోవట్లా. చివరికి వాళ్ళ ఆవిడ ఓడిపోయింది కానీ వీడు గెలిచాడు. యేసు రక్తం చేయి దానికోసం బలవంతం చేశాడు. అమ్మాయి ఏంటి అడుగుతాడు? నిజమే, వాళ్ళ ఆవిడ ఓడిపోయింది. తర్వాత వీడు రూపాంతరం చెంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమెని ఇక తలంబరాలు ఇస్తుందో మనకు తెలియదు. ఆ విషయం అది వేరే విషయం. అది ఇద్దరు ఫుల్ అయిపోయారు. ఇంకా నేను చూడలేదు కానీ నష్టం జరిగేది అదే కదా. మరి లోకం కోసం, చెడిపోవడం కోసం అలాగ బలవంతం చేస్తే బాగుపడటానికి ఎవరు బలవంతం చేసావా? దేవుని సన్నిధికి రావడానికి ఎవరు బలవంతం చేసావా? ఈరోజు ఉపవాస ప్రార్థన జరుగుతుంది, ఉపవాస ప్రార్థనలో పాల్గొంటే నీకు ఆశీర్వాదం. ఈరోజు కృపా సన్నిధి ఆరాధన ఉంది, నువ్వు వెళ్ళి పాల్గొంటే నువ్వు దీవించబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా నువ్వు బలవంతం చేసావా? ఎవరికైనా చెప్పావా? చిన్న ఒక మాట సహాయం మనం చేయగలిగితే దాని ద్వారా ఎంతో గొప్ప ఆశీర్వాదం వస్తుంది. చెప్పాలి, స్తోత్రం చెప్పండి. రెండు చేతుల పైకెత్తి మనసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. మన పార్వతి ఒక సహోదరిని తీసుకొచ్చింది. నాన్న నీ పేరేంటి? లక్ష్మియా? ఓకే, లక్ష్మి. ఒకసారి లేచండి మేడం. లక్ష్మిని కృపా సన్నిధి ప్రార్థన తీసుకొచ్చింది. ఆమెకి ఒకవైపు అంతా కూడా పెరాలసిస్ వచ్చేసి ఏమీ చేయలేని పరిస్థితుల్లో బాధపడుతూ మరి పార్వతి అమ్మాయిని తీసుకుని వచ్చింది. అయితే దేవుని కృప ఏంటంటే
ఆ కృపా సన్నిధి ఆరాధనలో దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. మరి ఎట్లా ఉంది ఇప్పుడు? అట్టానే ఉందా? నిన్న బిందులు మోసావుగా, మళ్ళీ రాత్రి నుంచి వచ్చింది. ఇప్పుడు ప్రార్థన చేసుకు మళ్ళీ తగ్గిపోద్ది. చేతులు పైకెత్తు, రైతు 2 చేతులు పైకెత్తు, కళ్ళు మూసుకో. యేసయ్యను స్వస్థపరచని అడుగు. ఇప్పుడే దేవుని సన్నిధి నిన్ను తాకునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యు పవర్ ఆఫ్ సిక్నెస్, పవర్ ఆఫ్ డార్క్నెస్, రిలీజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. ఇప్పుడే ఆ శరీరంలో బురువంతా కూడా బయటికి వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామములో. ఆ మొద్దుబారిపోయినటువంటి ఆ చెయ్యి, ఆ యొక్క ఎడమ ప్రక్క భాగమంతా కూడా యేసు నామములో స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. చూడు ఇప్పుడు తగ్గిందా? కూర్చో. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, మనం కొంతమందికి చేసే చిన్న మాట సహాయము వారికి ఎంతో ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ఇక్కడ ఈమె దైవ సేవకునికి తన ఇంటికి చేర్చుకోవడం వలన ఆ ప్రాంతంలో ఒక బలమైన ఉద్యమం రావడానికి, దేవుని సేవకుడు ఒక మంచి పరిచర్య చేయడానికి దేవుడు ఒక్క స్త్రీని నిలబెట్టుకున్నాడు. ఆమేన్ చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ అంత్య దినాల్లో, ఈ కడవర దినాల్లో దేవుని చేత ఏర్పరచబడి ఆ షునేమి గనురాలు నీవే. ఏం డౌట్గా చెప్తున్నారేంటి? గట్టిగా చెప్పండి, ఆమేన్ అని చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుడు ఈ కడవర దినాల్లో ఈ తరములో దేవుని ఏర్పరచుకున్నటువంటి లూదియావు నీవే. గట్టిగా గట్టిగా చెప్పాలి. లూదియాలు చెప్పమన్నా నేను. ఆమె లూదియాలందరూ చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. కొంచెం 2 చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవుడు ఎన్నుకున్న లూదియావు నీవే, దేవుడు ఎన్నుకున్న షునేమి గనురాలు నీవే. ఇది నీ తరము. ఇప్పుడు నువ్వు దేవుని కొరకు పనిచేయాలి, ఇప్పుడు నువ్వు దేవుని కొరకు మాట్లాడాలి. ఎందుకంటే అనేక మందిని భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళడానికి ఒక నెగిటివ్ ఫోర్స్ పనిచేస్తున్నప్పుడు దేవుని పక్షంగా నువ్వు పనిచేయడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. స్తోత్రం కలుగునుగాక. 2 చేతులపైకి దేవుని స్తోత్రం చెప్పండి. ఏం జరిగింది? ఎప్పుడైతే ఆ ఇంట్లోకి దేవుని సేవకునికి ఒక షెల్టర్ ఆమె ఏర్పాటు చేసిందో, దేవుడు ఆమె కుటుంబాన్ని ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఆ కుటుంబం మీదకి దేవుని ఆశీర్వాదం వచ్చింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మీ అందరికీ తెలిసిన మరొక సంఘటన ఏంటంటే, లూకా సువార్త 24వ అధ్యాయంలో 29వ వచనంలో మనం చూసినట్లయితే, యేసు ప్రభువుతో కలిసి 2 శిష్యులు యెరూషలేము నుండి ఎమ్మాయికి గ్రామానికి వెళ్ళే క్రమంలో వారు నడుచుకుంటూ ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారు ఆ జర్నీ అయిపోయింది, వాళ్ళు వెళ్ళవలసిన ఊరు వచ్చింది, పొద్దు గుంకిపోయింది. వీరు మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఏమైనా మాట్లాడుకుంటున్నారంటే, యేసు ప్రభు వారికి సిలువ మరణం గురించి వారు ఎంతో విచారంతో, దుఃఖంతో, ఒకరినొకరు కృంగిపోయిన హృదయంతో వస్తూ ఉంటే, మధ్యలో ఎవరు వచ్చారు వాళ్ళతో మాట్లాడడానికి? యేసు ప్రభు వచ్చారు. యేసయ్య వచ్చాడు, అడిగాడు, బాబు ఏంటి అలాగ దుఃఖంతో ఉన్నారేంటి, మీకు మొఖాలన్నీ అలా ఉండిపోయినాయి ఏంటంటే, వాళ్ళు ఏమన్నారంటే, ఏంటయ్యా ఏం జరిగిందని అడుగుతావు, నీకు ఒక్కడే తెలియదా యెరూషలేములో ఏం జరిగిందో, మనోళ్ళు ఏం చేశారో తెలియదు, అది ఏంటని అడుగుతున్నాను అన్నాడు యేసయ్య. ఏం లేదు, క్రియలలోను వాక్యములోను శక్తిమంతుడు ఒక ప్రవక్త అయ్యా యేసయ్య, ఆయన సిలువే చంపేశారయ్యా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చనిపోయాడయ్యా అంటే యేసు ప్రభు వారు ప్రవక్తల లేఖనాల నుంచి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య మాట్లాడుతుంటే వారి హృదయం మండుతూ ఉంది. స్తోత్రం కలుగునుగాక. ఎటువంటి పరిస్థితి అంటే, అసలు ఆ ఊరు ఎప్పుడు వచ్చిందో అర్థం కాని పరిస్థితి, పొద్దు గుంకిపోయింది. నేను ఒక ఊరు వెళ్ళాను, పెద్దనందిపాడుకి అవతల ఊరు, మన ఐపీటీ కాలనీ చర్చిలో నుండి అభ్యర్థినిగా వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఊరు వెళ్ళారు అనమాట. అక్కడ ప్రేయర్ మీటింగ్ అయిపోయింది. అక్కడ ఒక పెద్ద ఆయన క్యాటగిస్ట్గా ఉండే పెద్ద ఆయన చెప్తున్నాడు,
అయ్యా మేము ఇక్కడి నుంచి చిలకలూరుపేట మీటింగ్కి వెళ్ళేవాళ్ళం అని చెప్పాడు. ఆ రోజులు మేము వెళ్ళేవాళ్ళమి. ఎలాగ వెళ్ళేవాళ్ళు అంకుల్ ఇంతదో అక్కడ ఈ ఊరు నుంచి అలాగంటే ఇక్కడ ఒక పాట ఎత్తుకునేవాళ్ళం. ఈ సంగారాధన కీర్తనలో అప్పుడు అన్ని పాటలు కూడా 10 వచనాలు 12 వచనాలు అలా పాటలు కదా. ఇక్కడ పాట ఎత్తుకున్నాం అనుకో, ఈ పాట అయిపోయేసరికి పెద్దనంది పడి వెళ్ళిపోయేవాళ్ళం. మళ్ళీ అక్కడ ఇంకో పాట మొదలు పెట్టేవాళ్ళం. ఆ పాట అయిపోయేసరికి పాలపర్తి వెళ్ళేవాళ్ళం. ఇంకో పాట ఎత్తుకునేవాళ్ళం. ఆ పాట అయిపోయేసరికి మేము ఇంకో గ్రామానికి వెళ్ళిపోయాం. అలాగ 4 పాటలు పాడుకుని లోపు మేము నడుచుకుంటూ చిలకలూరుపేట వెళ్ళిపోయేవాళ్ళం. స్తోత్రం కలిగింది. అలాగా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళంట మీటి వాక్యం కోసం. కారణం ఏంటంటే అంత దూరం నడిచినా సరే నడిచినట్టు అనిపించేది కదండి. కారణం ఏంటంటే అనిపించిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళతో పాటు యేసు ప్రభు నడుస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. యేసు ప్రభుతో కలిసి నడిచారు కాబట్టి వాళ్ళకి అది అసలు ప్రయాణమే అనిపించలేదన్నమాట. సరే పొద్దుపోయింది. పొద్దుపోయిన తర్వాత యేసు ప్రభు అలాగ వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తే వాళ్ళు అన్నారు, అయ్యయ్యా పొద్దుపోయింది కదా, ఇప్పుడు ఎన్నో ఆత్మ సంబంధ విషయాలు బోధించావు, నీ మాటలు ఏంటంటే మాకు ఎంతో ఆదరణ కలిగింది, దయచేసి ఒక్క పూట మాతో ఉండి భోజనం చేసి కొంచెం ఆతిథ్యం తీసుకొని విశ్రాంతి తీసుకుని వెళ్తురు బాబు అని యేసు ప్రభువుని బలవంతం చేశారు. యేసు ప్రభువుని ఏం చేశారు వీళ్ళు? చెప్పండి, ఏం చేశారు? చెప్పాలి. యేసయ్యని ఏం చేశారు? బలవంతం చేశారు. వాళ్ళ పరిస్థితి ఎలాగుంది? చాలా దుఃఖంతో ఉన్నారు, విచారంతో ఉన్నారు. యేసు ప్రభు చనిపోయాడు, సిలువేశారనే బాధలో ఉన్నారు. ఆ బాధలో కూడా వాళ్ళు యేసు ప్రభుని గుర్తుపట్టలేదుగా, బలవంతం చేశారు. వాళ్ళందరూ భోజనానికి కూర్చున్నారు. భోజనం కూర్చున్నప్పుడు యేసు ప్రభు ఒక రొట్టెను పట్టుకొని విరిచి కృతజ్ఞతాస్తులు చేసి, ఇది మీ కొరకు విరవబడిన నా శరీరం అన్నాడు. దేవుడు షాక్ అయిపోయారు. స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. దీన్ని తీసుకుని భుజించండి అన్నాడు. అనగానే వారి కనులు తెరపడ్డాయి. ఒకళ్ళ ముఖం చూసుకున్నారు. యేసు ప్రభు రొట్టె ఇచ్చినప్పుడు ఆ రొట్టె తీసుకున్నారు. తీసుకొని ఈ మాట ఇంతకుముందు మనం ఉన్నట్టుగా ఉంది అన్నట్టుగా ఒకళ్ళ ముఖం వాళ్ళు చూసుకొని అలాగ ప్రభువుకి వెళ్ళి చూసేసరికి ఆ సీట్లు ఎవరు లేరు? యేసయ్య లేడు. స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ వాళ్ళు ప్రభువుని ఏం చేశారు చెప్పండి? బలవంతం చేశారంట. బలవంతం చేసినప్పుడు యేసు ప్రభు ఆ ఇంట్లోకి వచ్చాడు. ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, మరి మీరు మందిరానికి వెళ్ళి ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తారుగా, వెళ్ళరా చెప్పండి, వెళ్తారు. ఓకే, వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? అమ్మా వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? హలో బ్రదర్స్ చెప్పండి, వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? డైరెక్ట్గా చికెన్ షాప్కి వెళ్ళిపోతూ ఉంటారా? ఓ, నేను చెప్పేదండి, చికెన్ షాప్కి వెళ్ళొద్దండి అంటలేదు, ఈరోజు ఆదివారం కదా. అయితే మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలంటే యేసు ప్రభువుని తీసుకుని వెళ్ళాలి. ఎక్కడికి చెప్పండి? ఎక్కడికి? ఆయన బలవంతం చేయండి. యేసయ్య ఈరోజు నువ్వు మా ఇంటికి రాకపోతే నేను అసలు ఎక్కడి నుంచి వెళ్ళనే మాట వసుకోరే అనండి. ఆమె స్తోత్రం. ఆ రుచి తెలిసిన తర్వాత ఈ మాట వరుస కోసం కాదు, నిజంగా నన్ను వేస్తారు. స్తోత్రం కలిగిన గాక. యేసయ్య ఏమన్నాడంటే, ద్రాక్ష వల్లికి వేరైపోయింది అనుకోండి, ఆ తీగ ఫలించదు, అది ఎండిపోద్ది, తర్వాత అగ్నిలో కాల్చివేయబడుతుంది. యేసు ప్రభువుకు నువ్వు వేరుగా జీవించి నీ జీవితంలో ఆశీర్వదించబడటం అనేది అసాధ్యం. ఆమేన్. కాబట్టి మనం ఆశీర్వదించబడాలంటే యేసు ప్రభువుకి అంటుకట్టబడాలి. చేతుల పైకి ఎత్తి స్తోత్రం చెప్పాలి. కొంతమంది చేతుల పైకి ఎత్తట్లేదు. ఇక్కడ చేతులు ఎత్తితే ఇంకెక్కడ ఎత్తాల్సిన అవసరం ఉండదు. చెత్తలేండి, ఎత్తను గట్టిగా చేతుల పైకి స్తోత్రం చెప్పండి. మనసారా స్తోత్రం చెప్పండి, హృదయపూర్వకంగా స్తోత్రం చెప్పండి. మోషే అడుగుతున్నాడు, ప్రభువా నీ సన్నిధి నాకుతో రావాలి. ఈ ఆరాధనలను అడగాలి, ప్రభువా నీ సన్నిధి నేను వెళ్తున్నానయ్యా, నీ కోసం వచ్చా. ఎవరి కోసం వచ్చారు మనం? ఎవరి కోసం వచ్చాం అక్కడికి? యేసయ్య కోసమేనా? వస్తే ఒకసారి యేసయ్యకు మంచి స్తోత్రం చెప్పండి. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పు నాన్న, ఎత్తు చేతులు పైకి ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పు. మాయ్ చెప్పాలి, 2 చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి నాన్న, మీకు ఆశీర్వాదం అది. హల్లెలూయా. మగపిల్లలు ఏమైనా కట్టలు వేసుకోలేదు కదా, మనం ఇక్కడ వచ్చింది అందుకోసం, అసలుకి ఇక్కడికి వచ్చిన పర్పస్ అది. చేతుల పైకి ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడి నుంచి మనం వెళ్ళేటప్పుడు యేసు ప్రభువుని తీసుకొని వెళ్ళాలి. అక్కడ
దైవజనుడు అడుగుతున్నాడు, నీవు నాతో పాటు రావాలి. ఇక్కడ లోకంలోకి ఈడ్చుకునడానికి సాతాను బలవంతం చేస్తుంది. ఎందుకు దాన్ని తక్కువ చేసింది మాట్లాడుతున్నానంటే, దాన్ని ఎదిరించాలంటే, దాన్ని ఎదిరించగలిగిన శక్తి, రాబోయే శోధనల్ని జయించగలిగిన శక్తి నువ్వు పొందుకోవాలంటే నువ్వు దేవుని సన్నిధికి లోబడాలి. దేవుని సన్నిధిని నువ్వు కలిగి ఉండాలి. దేవుని అభిషేకాన్ని కలిగి ఉండాలి. దేవుని ఆత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అభిషేకాన్ని పొందుకోవాలి. దేవుని కొరకు మండాలి. ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వాలి. నీ ద్వారా సువార్త ప్రకటించబడాలి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పు హల్లెలూయా. ఎవరైతే దేవుని కోసం నిలబడతారో వారి ద్వారా ఒక బలమైన ఉజ్జీవాన్ని దేవుడు తీసుకొస్తాడు. వారి ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. వారి ద్వారా అద్భుతాలు జరుగుతాయి. వారి ద్వారా ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు బలవంతం చేస్తున్నప్పుడు దేవునికి లోబడిన వాళ్ళు కొంతమంది, మరికొంతమంది దేవుణ్ణి బలవంతం చేసి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునే వారు మరికొంతమంది. స్తోత్రం హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను, నా మాటలు ముగిస్తున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లుగా మనం దేవునికి మనం అప్పగించుకుందాం. దేవుని చిత్తానికి మనం అప్పగించుకుందాం. స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. పరిశుద్ధుడా మా తండ్రి, నీ పాదాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ దయగలిగిన హస్తము, నీ కనికరం కలిగిన హస్తం చాపండి ప్రభువా. సేకరించబడి కానుకను బట్టి మీకు కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ కానుకని పరిచర్లో వాడుకొని నీ ప్రజలకు నూరంతలుగా ఆశీర్వాదాలు, మెండైన దీవెనలు మీరు సమృద్ధిగా కుమ్మరించమడుగుచున్నాం. మా తండ్రి, ఈరోజు సాయంత్రం నీ దాసుని ప్రయాణంలో కూడా తోడుకొని సహాయం చేయండి. నాతో పాటు అంబేద్కర్ కాలనీ విశ్వాసులు కూడా వస్తున్నారు. వారికి కూడా నీ కృప తోడుగా ఉంచండి నాయన. రేపు ప్రభతండి నాయన స్వల్పకోళ్ళు జరిగినటువంటి మందిర వార్షికోత్సవ ఆరాధన అత్యంత దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మహిమకరంగా జరిగించండి. నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరునుగాక. మనదిన ఆహారము నేటి మాకు దయచేయండి. మరలా ప్రార్థన చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధనను మీరు క్షమించండి. మన శోధనలు తేయకుండా దుష్టులను తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అద్భుతమైన మనోహరమైన సన్నిధి సహవాసం సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యు.